హన్విక్కి కొత్తగా ఇప్పుడు బ్రష్ చేయించాలి. సో ఫస్ట్ టైము కోకోమెలన్ థీమ్ హన్విక్ ఇష్టమైన కోకోమెలన్ థీమ్లో తెచ్చినామన్నమాట. ఈయన గోల చేస్తున్నాడు, బ్రష్ ఇవ్వట్లేదంట చేతికి. అది చూడండి, ఇవ్వలేదని చెప్పి ఇట్లీ హన్వి నాకు ఇవ్వ నేను తీసుకుంటా, నేను చేస్తా హన్వి బ్రష్. అది చూడండి, ఇవ్వట్లేదంట నేను చేతికి. బ్రషింగ్ అంటే చాలా ఇష్టం మేము చేస్తుంటే. ఇప్పుడు హన్వికి ఫస్ట్ బ్రషింగ్ చేద్దాం ఈరోజు. ఎట్లా చేయాలి హన్వి బ్రష్? ఎట్లా చేయాలి? సో కోకోమెలన్ థీమ్లో తెచ్చినాం కదా, హన్వి గుర్తుపట్టాడు నిన్న షాప్లోనే. ఇంకా అప్పటి నుంచి చూసినా అది గోల, ఇవ్వట్లేదు అని చెప్పి చేతికి. హన్వి కొత్త బ్రష్, కొత్త పేస్ట్. ఇది చిన్నపిల్లలకి మాత్రమే సంబంధించిన పేస్ట్ అనమాట. ఎలా ఉంది ఏది? ఏదో అసలు పేస్ట్ వైట్ కలర్లో ఉందా? ఓ కొంచెమే వేసావా? ఓకే ఓకే, పదా చూపిద్దాం ఇంకా. పట్టుకోక హన్వి, నాన్న చెప్పిస్తాడు కదా. యాక్చువల్లీ ఈ పేస్ట్ ఏంటంటే మింగచ్చు కూడా అనమాట. సో పిల్లలకి ఏం ప్రాబ్లం ఉండదు. తినాలి కాదు, అది బ్రష్ బ్రష్ ఏడుస్తుంది కదా ఇంతసేపు. వాడే చెప్తాడా? లాగుతున్నాడు. తీ బుజ్జి ఒకసారి తీసుకోండి సార్. ఒకసారి మా వాడి బ్రష్ కష్టాలు చూడండి. ఏం చేస్తున్నావురా హన్వి? బ్రష్ చేయడం ఎలా చేయాలో మా హన్వికి నేర్పిస్తా. అసలు ఆ బ్రష్ని వదిలిపెట్టడం లేదు ఇప్పుడైతే గనక. ఏం చేస్తున్నావు నువ్వు? ఓయమ్మ, పెద్దదయ్యాక ఎంత కడుగుతలేదు, ఇప్పుడు ఓ కడిగేస్తా ఉన్నావు. అసలు మేము పట్టుకున్నా కూడా నచ్చట్లేదు అనమాట బ్రష్ని, ఓ ఎడుతా ఉన్నాడు. హే గైస్, చూసారుగా మా హన్విక్ బ్రషింగ్ కష్టాలు. కొత్త టాస్క్ అయితే మొదలైందండి నాకు. ఇక డైలీ హన్విక్ బ్రష్ చేయించాలి. ఇంకా అలా మా బ్రషింగ్ కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇవాళ రాగి సంగటి చికెన్ కర్రీ చేసుకున్నాము. ఆ రెసిపీ కావాలి అంటే నేను వీడియో ఆల్రెడీ చేసి అప్లోడ్ చేశాను అనమాట. ఎవరైనా కావాలంటే ఆ రెసిపీ ట్రై చేయండి. రాగి సంగటి చికెన్ తిన్న తర్వాత మా ఆయన డెజర్ట్ లాగా నాకు బనానా స్ప్లిట్ ఐస్ క్రీమ్ కావాలి అన్నారు. సో నేనైతే ఇలా బనానా స్ప్లిట్ ఐస్ క్రీమ్ ఇవాళ ఇంట్లోనే చేస్తున్నాము. మామూలుగా బోస్టన్లో సమ్మర్ వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళినా ఐస్ క్రీమ్ షాప్లో బనానా స్ప్లిట్ ఐస్ క్రీమ్ని స్పెషల్గా అమ్ముతారండి. ఇంక ఇవాళ అయితే నేను ఇంట్లోనే చేస్తున్నాను. బనానాస్ ఉండేసరికి బనానాస్ ఇలా కట్ చేసుకొని ఇలా ఐస్ క్రీమ్ ఏది ఉంటే అది ఇంట్లో ఆ ఐస్ క్రీమ్ పెట్టేసి దాని మీద హర్షీస్ సిరప్ కొంచెం వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. నేనైతే ఇలా ఐస్ క్రీమ్ పెట్టిన తర్వాత కొంచెం వేస్తాను. దాని తర్వాత కొంచెం విప్పింగ్ క్రీమ్ కూడా యాడ్ చేస్తాను. ఈ విప్పింగ్ క్రీమ్ వల్ల సూపర్ టేస్ట్ వస్తుందండి. సో మ్యాక్సిమం విప్పింగ్ క్రీమ్ ఉంటేనే ట్రై చేయండి, లేకపోతే లేదని చెప్తాను నేనైతే కనుక. అండ్ నెక్స్ట్ అయితే కనుక మళ్ళీ కొంచెము హర్షీస్ సిరప్ వేసేస్తానండి. ఇంకా ఇంట్లో ఏ నట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. మనం లైక్ క్యాష్యూస్ కావచ్చు, లైక్ ఇంకా చాక్లెట్ చిప్స్ కావచ్చు, బాదం కావచ్చు, పిస్తా, అవి ఏ ఉంటే అవి యాడ్ చేసుకొని ట్రై చేయొచ్చు అనమాట. నేనైతే ఈసారి M&M's చాక్లెట్ చిప్స్ ఉండేసరికి ఇవి వేసి కలర్ఫుల్గా చేద్దాము అని చెప్పి ట్రై చేశాను అనమాట. ఇంకా ఎవరైనా కావాలి అంటే ట్రై చేయండి. ఈ రెసిపీ సమ్మర్లో మంచి డెజర్ట్ లాగా అనిపిస్తుంది. మేమైతే మ్యాక్సిమం ఇంట్లో ఉంటే కనుక బనానాస్ ఇలా చేసుకొని తింటామన్నమాట. యాక్చువల్లీ ఇండియాకి వచ్చినప్పుడు చాలా చోట్ల ట్రై చేశాను, కానీ నాకు ఈ రెసిపీ ఎక్కడా దొరకలేదండి. సో ఎవరైనా ట్రై చేస్తారేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను. నిజంగా ఈ రెండింటి కాంబినేషన్ బనానా ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది అనమాట. ఇక ఇప్పుడైతే హన్విక్ కూడా టేస్ట్ చేస్తున్నాడు మాతో పాటి. వాడికి కూడా చాలా ఇష్టం అనమాట, కానీ ఎక్కువ తినిపించాను పండ్లు పాడవుతాయి అని చెప్పేసి. ఇంకా అలా ఐస్ క్రీమ్ తినేసి కాసేపు ఒక మూవీ పెట్టుకొని చూస్తూ ఉంటే ఇంకా మేము బయటికి వెళ్ళాలని ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళాను. నేను వెళ్ళి వచ్చేసరికి మా ఆయన సర్ప్రైజ్ చేశాడు చూడండి.
చేద్దాం మనం ఈరోజు. వాడొచ్చి అనుకుంటాడు. అది బ్యాటరీస్ బ్యాటరీస్ ఇదే ఉండే, 3 ఉన్నాయా? ఈ బాటిల్సే కదా. సో హన్విక్కి బాటిల్స్ ఆర్డర్ పెట్టిందాం అనమాట. సో హన్విక్ కోసము మేము సర్ప్రైజ్గా, నాకు కూడా తెలియదు, మా ఆయన క్యాక్టస్ది బొమ్మ ఆర్డర్ పెట్టినాడు అనమాట. హాయ్, వెల్కమ్ టు అవర్ హోమ్. అది ఆఫ్ చేసి దాని కింద దించు. 3 కావాలి. 3 తెస్తా పాటు అయితే. ఇంత బుజ్జి ఇంకో బ్యాటరీ. అందుకేనా నువ్వు పోతా అన్నావు. నాకు కూడా సర్ప్రైజ్ చేద్దామనే. యాక్చువల్ నీకు చెప్పకుండా కిచెన్ మూలకు పెడతాము. మైక్రోఫోన్ ఆన్ చేసి అనుకున్నా. హాని చూడాలి ఇప్పుడు. హాయ్ హన్విక్, ఏం చేస్తున్నావు? దా ఇంకా కిందికి రా, ఆడుకుందాం. దా కింద వస్తావా? హలో హన్విక్. హలో. ఈడన్నీ రివర్స్లో ఆడుకుంటాడేంటి బుజ్జి? ఏది హన్విక్. హన్విక్. హలో. హన్విక్ కొంచెం చిన్న తీసుకురా. అరే అది మసాజర్ కాదు. ఏడికి తీసుకుపోతున్నావు? బుజ్జి దాని ప్రాణం తీసేస్తున్నాడు. అరే 3వ ప్రాణం వచ్చిందిరా మన ఇంట్లోకి. ముగ్గురు మాట్లాడుతుంటేనే తట్టుకోలేకున్నా ఇంకొకటి వచ్చింది. ఐ లవ్ యూ హన్విక్. ఐ లవ్ యూ హన్విక్. వావ్. హాయ్, వెల్కమ్ టు అవర్ హోమ్. వచ్చిందంటే వయ్యారి. ఏ ఇవాళ నవ్వుతుంది ఇది. హన్విక్, అది వాడికి తెచ్చిన బొమ్మలు నచ్చవు కానీ డబ్బాలు, వైర్లు, చార్జర్లు కావాలి. అబ్బో బుజ్జి ఇంత బాగా వస్తుంది ఇది. వాడు ఎంజాయ్ చేస్తున్నాడో లేదో కానీ నేను ఎంజాయ్ చేస్తున్నా నీతోటి. వెల్కమ్ టు అవర్ హోమ్. ఇది ఆఫ్ చేయడం ఎట్లా బుజ్జి? ఇది అరుస్తూనే ఉంది. యాక్చువల్లీ నాతో ఎవరు ఇంట్లో మాట్లాడే వాళ్ళు లేరు అనుకుంటా ఉన్నా. సో ఈ చిట్టి బొమ్మ వచ్చింది. ఈ చిట్టి బొమ్మ వచ్చేసింది మా ఇంటికి. వయ్యారాలు పోతుంది నాకంటే ఎక్కువగా. అయ్యో ఎందుకు ఎంతగా తిప్పేస్తున్నావు? ఏంటి ఎత్తుకుతా ఉన్నావురా హన్వి? ఏం కావాలి?
వీకెండ్ కదా, ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది అనమాట. మూవీస్ ఏం రాలేదు. సో అలా కాసేపు టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి బయటికి వెళ్తున్నాము. సో ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. హన్విక్ బ్యాగ్ కూడా రెడీ చేసేసాను అనమాట, డైపర్ బ్యాగ్. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను అనమాట. ఓకే దెన్ ఏం చేస్తాము ఏంటి అవన్నీ మీకు చూపించాలి అనుకుంటున్నాను. చూసేద్దాము మరి. చలో. హలో మేడం, మేము బయటికి వెళ్తున్నాము. ఇంట్లో అంతా జాగ్రత్త, సరేనా? బాయ్, మిస్ యూ. సరే మరి, బాయ్. సో ఫస్ట్ అయితే ఒక ప్లేస్కి వచ్చామన్నమాట. ఇక్కడ హన్విక్ని ఆడిపించుకుందాము అని చెప్పేసి ఇక్కడ ప్లే ఏరియా లాగా ఉంది. సో చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేసి. ఈరోజు ఎండ చంపేస్తుంది అనమాట, చాలా బాగుంది క్లైమేట్. సో ఈ ప్లేస్ ఎలా ఉంది ఏంటి ఎక్స్ప్లోర్ చేద్దామా? హన్విక్, అబ్బా బయటికి వస్తే ఎంత ఇష్టమో అసలు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. దా హన్విక్ని ఇప్పుడు చూడండి వెళ్ళిపోతున్నాడు, దిగేస్తాడు అసలు బయటికి వస్తే కనుక. అరే ఉండు కొద్దిసేపు. హన్విక్ చూడండి ఉరికి వెళ్ళిపోతున్నాడు. ఈ ప్లేస్ ఏంటి అంటే పిల్లల్ని ఆడిపించుకోవడానికి అనమాట. ఇట్లా ప్లే ఏరియా లాగా కట్టి ఉంటారు మొత్తము. సో ఇప్పుడు హన్విక్ని ఆడించుకుందామని వచ్చామన్నమాట. కాసేపు రండి. బాగుంది. జారుడు బండ, ఇంకా ఉయ్యాల అవన్నీ ఉంటాయన్నమాట. చూడండి హన్విక్, ఆడతావా? ఇది ఆడతావా? అది చూడు చిన్న బేబీ ఎంత క్యూట్ అన్నా. చిన్న తీసుకో. హన్విక్, ఆర్ యు ఎక్సైటెడ్? హ్యాపీ? పిల్లల కోసమే అన్నమాట. సమ్మర్ వచ్చేసరికి మొత్తం ప్లే ఏరియా లాగా పెట్టింటారు పిల్లలందరిని ఆడిపించుకోవడానికి. పార్క్ లాగా అన్నమాట ఇది. ఇంక ఇలా చూస్తే ఒక చిన్న పాండ్ ఉంటుంది అనమాట. ఆ పాండ్కి అక్కడ ఫౌంటైన్ లాగా ఉంటుంది. అక్కడ చూసారా దూరంగా గూస్ ఉన్నాయి. నైట్ టైం అయితే ఆ ఫౌంటైన్కి కలర్స్ వస్తాయన్నమాట. ఎల్ఈడి లైట్స్ కదా. అసలు ఉండట్లేదు చేతుల్లో, దిగి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ప్లే ఏరియాకి వచ్చినాడు కదా, పోయి ఆడుకోవాలా కదా. అసలు చూడండి ఎప్పుడు దించుతారా నన్ను కిందికి, నేను ఎప్పుడు వెళ్ళిపోవాలా, ఎప్పుడు దించుతారా. అసలు ఉండడు చేతుల్లో. హాయ్ హాయ్ చెప్పు హన్విక్, హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇంకా అసలు ఉండట్లేదు అక్కడ కూర్చోబెట్టుకుంటే హన్విక్. పోయి కనీసం ఉయ్యాలన్నా ఊపుదామని చెప్పి తీసుకెళ్తున్నాను అనమాట నేను. అసలు కిందికి దిగేసి వెళ్ళిపోతాను అంటున్నాడు. హాయ్ చెప్పు. సో జనాలు అయితే ఫుల్గా వచ్చారనమాట. ఫుడ్ అందుకు తెచ్చుకొని తింటూ మంచిగా టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మేమేదో హన్విక్ నాడిద్దామని చెప్పి అట్టా బయటికి తీసుకొచ్చినాం అనమాట. రెడీ హన్వి? ఏంటి సౌండ్ చేస్తా ఉన్నావు? హన్విక్ ఉయ్యాలంటే చాలా ఇష్టం అన్నమాట. హాయ్. ఎంత గట్టిగా అరుస్తున్నాడో చూడు. అసలు ఏంది ఎంత ఆనందమో ఫస్ట్లో అయితే కనుక. పట్టుకో. ఉయ్యాల జంపాల, ఉయ్యాల జంపాల, ఉయ్యాల. వెళ్ళమ్మా వెళ్ళమ్మా. ఇంకా కాసేపు ఇలా టైం స్పెండ్ చేసిన తర్వాత వేరే ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. చూద్దాం ఎక్కడికి వెళ్ళాము. హన్విక్ ఏడుస్తా ఉన్నాడు ఉండనని కార్లో. ఏమైందిరా? ఏమైంది హన్వి? ఏమైందిరా? ఆడుకోరా ఇంకా. నేను ఉండను కార్లో, నేను వెళ్ళిపోతాను అన్నట్టుంటాడు అనమాట.
ఇప్పుడైతే నెక్స్ట్ మేము సింగింగ్ బీచ్కి వచ్చామన్నమాట. ఆల్మోస్ట్ చాలా రోజులైంది ఈ ప్లేస్కి వచ్చి. ఈ బీచ్ ఎంజాయ్ చేద్దామని వచ్చాం. సమ్మర్ కదా, చాలా మంది వచ్చారు అసలు. రండి వెళ్దాం. హన్విక్ నిద్రపోయినాడు ఈ దారిలో. మేము అక్కడ నుంచి పార్క్ దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1/2 అవర్ పట్టిందనమాట. ఆ లోపల నిద్రపోయిండు. ఎక్కడ? వెల్కమ్ టు సింగింగ్ బీచ్. ఈ బీచ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. అసలు జనాలు చూడండి ఎట్లున్నారు బీచ్ దగ్గర. ఫుల్ ఉన్నారు బుజ్జి. అసలు చాలా దగ్గరికి కూడా ఉన్నాయి వాటర్. అబ్బా ఏంటి కూర్చున్నారు ఇక్కడే? ఇంటి నుంచి ఎంజాయ్ చేస్తారా మీ ఇద్దరు? ఏమిటి హన్వి, నిద్ర వస్తుందా నీకు? అయ్యయ్యో, చాలా మంది ఉన్నారు అసలు. క్లైమేట్ బాగుంటే ఇట్లా మంచిగా అందరు వచ్చి ఫుడ్ అవన్నీ తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఫ్యామిలీస్ వచ్చేస్తాయి. అక్కడ చూడండి. వెళ్దామాయా బీచ్ దగ్గరికి? వెళ్దామా బీచ్ దగ్గరికి? హాయ్ హన్విక్, వెళ్ళిపోతా ఉన్నా. ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఈ బీచ్ అంటే మా ఇద్దరికి చాలా ఇష్టం అనమాట. ఆల్మోస్ట్ చాలా సార్లు వచ్చాము. బట్ స్టిల్ ఈ బీచ్ అంటే చాలా బాగా అనిపిస్తుంది అనమాట వచ్చినప్పుడల్లా. చూడండి జనాలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. వెళ్దామా బీచ్ దగ్గరికి? హన్విక్ వెళ్దామా బీచ్ లోకి? చూడండి, ఐ లవ్ యూ కాదు. వెళ్దామా బీచ్ లోకి? చెప్పు, వెళ్దామా? అసలు ఎంత బాగుందో ఇక్కడ బీచ్ దగ్గర కూర్చొని హన్విక్ తోటి ఉంటే. హన్విక్ ది ఫస్ట్ బీచ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడే అన్నమాట. మళ్ళీ ఇప్పుడు హన్విక్ ని మళ్ళీ తీసుకొచ్చాము ఈ ప్లేస్ కి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇట్లా తీద్దాం. హలో, ఎక్కడికి వచ్చావు కన్నలు? అయినా ఉంది. సో అలా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట హన్విక్ని పెట్టుకొని. ఏం చేస్తున్నావురా? ఏంది? సో మేము ఇలా చైర్స్ ఉంటే వచ్చి కూర్చున్నాం అనమాట. తిరిగి అంతా అందరు ఆడుతూ ఉన్నారు మంచిగా. గేమ్స్ అన్నీ ఆడుకుంటూ ఉన్నారు. చూడండి లాస్ట్ వరకు వ్యూ ఎంత బాగుందో అసలు. మీరు అక్కడ గమనిస్తే ఒకటి షూట్ జరుగుతూ ఉందన్నమాట. ప్రీ వెడ్డింగ్ షూటేనా బుజ్జి? పెళ్ళైన షూటా? సో అట్లా మంచిగా అందరు టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. ఈ బీచ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఎంతసేపు ఉన్నా కూడా. అలలు చూసుకుంటా ఇలా కూర్చొని ఉంటే ఎంత బాగుందో. అయిపోయిందా హన్విక్?
బీచ్తో ఆనందం. ఇక మనం అలా బీచ్లో తడిచి వచ్చినాక కాళ్ళు అందుకు గడుక్కోవాలి అంటే కనుక ఇలా ఇక్కడ పెట్టుంటారు అనమాట వాటరు. ఇవి ప్రెస్ చేస్తే ఇలా వస్తాయి చూడండి. ఇప్పుడు ఇలా ఇలా కాళ్ళు పైకి పెట్టుకొని నడుచుకుంటూ పోవాలన్నమాట. మళ్ళీ ఐసుకంతా అంటుకుంటుంది ఎటు తిరిగి. అన్విక్ని ఆడిచ్చేసి బీచ్లో అలా కాసేపు టైం స్పెండ్ చేసినాక ఇంకా పోతున్నాం అనమాట ఇంటికి. ఏమైంది ఇంటికి వచ్చాక చూడండి అరుస్తా ఉన్నాడు హన్విక్. అరే అదే మీ ఫ్రెండ్ వస్తుంది చూడరా, హాయ్ చెప్పు. ఇవాళ డిన్నర్కి అయితే కుత్తు పరోటా. సో దీన్ని ఎలా ఉంటుందో ఏంటో చూద్దామా. జింజర్ వేసి, గ్రీన్ చిల్లీస్ వేసి, రెడ్ ఆనియన్ వేసి, అవన్నీ వేసి ఫ్రై చేయమంటా, సాట్ చేయమన్నాడు. అవన్నీ కావాలా నీకు? అవేం వద్దు మనకి, గరం మసాలా అవి ఏం వద్దు. జస్ట్ వార్మ్ చేస్తా, ఆయిల్లో ఫ్రై చేసుకుందాం జస్ట్. సో ఆయిల్ వేసుకున్నాం కదా, దానికి మనకి ఇచ్చిన కుత్తు పరోటా మొత్తం ఇలా వేసేసుకున్నాం అనమాట ఆయిల్లో. సో దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ వేసుకొని తిందామని చేసుకుంటున్నాం అనమాట. ఓ వేడి వేడి చికెన్ రెడీ, వేడి వేడి కుత్తు పరోటా రెడీ, తినేద్దాం పాండి. ఇంకా ఇటు చూడండి ఎటు చూస్తున్నాడు, మేము వండుకుంటా ఉంటే ఇద్దరం. చూసినావా హన్వి అను తాత నన్న బూ 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 ఇదే పని. సో ఇప్పుడు దీంట్లో మంచిగా చికెన్ కర్రీ చేసుకొని తినేద్దామా. వావ్, అబ్బా వేడి వేడి గుత్తి పరోటా చికెన్. మంచిగా ఒక కామెడీ స్కిట్ పెట్టుకొనేసి తినేద్దాం. ఇక ఈ వీకెండ్ హన్విక్ తోటే కాబట్టి హన్విక్కి ఒక భయం ఉందన్నమాట. ఆ భయం పోగొట్టాలి అని చెప్పేసి మేము ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనమాట. అదేంటో కూడా చూసేద్దాము. అండ్ ఇంకా నేనైతే ఇలా డబ్బాల్లో బిస్కెట్స్ వేసి పెట్టుంటాను అనమాట. ఇక హన్విక్కి ఇలా డైలీ వాడే తీసుకునే విధంగా ఒక హ్యాబిట్ నేర్పించానండి. నేను ఇలా డబ్బా ఓపెన్ చేయగానే హన్విక్ బిస్కెట్ తీసుకొని ఒకే ఒక బిస్కెట్ తీసుకుంటాడు, మళ్ళీ ఎక్కువ తీసుకోవడం అనమాట. అలా తినడం అలవాటు నేర్పించాను. ఇలా నేర్పించడం వల్ల పిల్లలు ఎక్స్ప్లోర్ చేయడం నేర్చుకుంటారనమాట. నెక్స్ట్ అయితే హన్విక్కి ఒక భయం ఉండే, ఏంటి అంటే యాక్చువల్లీ వాళ్ళ పెద్దనాన్న పెద్దమ్మ కార్ గిఫ్ట్ ఇచ్చారనమాట. అది ఇంట్లో వాడుతుంటే భయపడుతున్నాడు. ఆల్మోస్ట్ ఇప్పటికే 2 months అయిపోయింది, ఇంకా ఏడుస్తున్నాడు ఏంటి, మేబీ ప్లేస్ చేంజ్ అయితే ఏడవకుండా మంచిగా కూర్చొని ఆడుకుంటాడు అనుకున్నాము. సో మేము ఈ వీకెండ్ ఏం చేసామంటే కార్ని ఇంట్లో తిప్పకుండా బయట అవుట్డోర్కి తీసుకెళ్ళామన్నమాట, క్లైమేట్ బాగుండేసరికి. సో దట్ హన్విక్ ఏడవడం మానేసి దాంతో ఆడడము ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసినాడు అనమాట. సో ఇది మేము ఒకటి భయం ఓవర్కమ్ చేసినాం. ఇప్పుడైతే హన్విక్ కార్ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. సో ఈ వీకెండ్ అయితే కనుక 2 things చేసాము. ఒకటి హన్విక్కి బ్రష్ స్టార్ట్ చేసినాం, ఒకటి హన్విక్ భయం ఓవర్కమ్ చేసినాం అనమాట. ఇలా బయటికి తీసుకురావడం వల్ల భయం పోయి మంచిగా ఎంజాయ్ చేస్తూ అన్ని ప్లేసెస్ని చూస్తూ ఉన్నాడు హన్విక్. ఇలా మా ఇంటి ముందర ఓన్లీ పిల్లల్ని ఆడించడానికి, వాకింగ్ చేయడానికి మాత్రమే పెట్టుంటారండి ఒక రోడ్డు. ఆ రోడ్లో మనము నడుచుకొని వెళ్ళవచ్చు అండ్ పిల్లల్ని ఆడించుకోవచ్చు అనమాట. ఇంకా అలా ఈ ప్లేస్లోకి తీసుకొచ్చి అన్నీ చూపిస్తూ ఉన్నాము. ఇలా మంచిగా ఎంజాయ్ చేసాము ఈ వీకెండ్ అయితే. ఐ హోప్ మీకు ఈ వీకెండ్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.